గోదావరి తీరం పుష్కరాల మహోత్సవానికి సిద్ధమవుతోంది. గోదావరి పుష్కరాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీగా ప్లాన్ చేస్తోంది. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రధాన ఆలయాలు, పుష్కర ఘాట్ల అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. పుష్కరాల నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. తెలంగాణలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఈ మేరకు అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్. 2027 జూన్లో జరిగే గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేయాల్సిన పనులపై అధికారులతో చర్చలు జరిపారు. ప్రధానంగా బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రధాన ఆలయాలు, పుష్కర ఘాట్ల అభివృద్ధిపై సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి పుష్కరాల నాటికి అన్ని పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. గోదావరి పుష్కరాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని భావిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి దీనికోసం ఇప్పట్నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనిలో భాగంగా పుష్కరాల నిర్వహణకు అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు ప్రత్యేకంగా టెక్నికల్ ఇంజనీర్ల కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి 15 నుంచి 20 రోజుల్లో నివేదిక సమర్పించాలని సీఎం సూచించారు. ఇంజనీర్ల కమిటీ ఇచ్చే నివేదికను అధికారుల కమిటీ పరిశీలించి పూర్తి అంచనాలతో కేబినెట్ సబ్ కమిటీకి పంపించాలని సూచించారు సీఎం. గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో శాశ్వత తాత్కాలిక పనులను ప్రాధాన్యతల వారీగా పూర్తి చేసేలా ప్రణాళికలు ఉండాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయ లోపం తలెత్తకుండా ప్రజాభవన్లో ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇక పుష్కరాల సమయంలో వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని ప్రధాన ఆలయాలు, పర్యాటక ప్రాంతాల్లో ఘాట్ల విస్తరణ చేపట్టాలన్న సీఎం రోడ్లు, కనెక్టివిటీ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. పుష్కరాల సందర్భంగా బాసర శ్రీ జ్ఞానసరస్వతి ఆలయ అభివృద్ధి, విస్తరణకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ ను అధికారులు వివరించగా ఆ మాస్టర్ ప్లాన్ పై పలు సూచనలు చేశారు సీఎం. మొత్తానికి 2027 గోదావరి పుష్కరాలను దేశంలోనే అత్యంత ఆధ్యాత్మిక ఈవెంట్ గా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. మరి ప్రభుత్వం చేపడుతున్న ప్రణాళికలు గ్రౌండ్ లెవెల్లో ఏ మేరకు అమలవుతాయో చూడాలి.